సాయిరామ్. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ లేకుండా ఇల్లు కట్టుకోవచ్చా? కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది? కరెక్టే, కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది? ఎన్నో ఇండ్లు ఉన్నాయి కాంపౌండ్ వాల్ లేకుండా. అంటే బాగా ఉన్న వాళ్ళు, స్థలం పెద్దగా ఉండి ఓపెన్ ప్లేసెస్ చాలా వదిలి, అంటే చక్కగా వాస్తుపరంగా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అప్పుడు కాంపౌండ్ వాల్ అవసరం. చిన్న చిన్న స్థలాలు ఇల్లు కట్టుకోవడమే మహాభాగ్యం. ఏదో స్థలం దొరికింది 150 గజాలులో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మంది. అలా ఎంతో మంది ఉన్నారు. గొప్ప వాళ్ళకంటే బీద వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ప్రతి వాడికి కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండాలని ఒక ఆశ ఉంటుంది. కానీ కరెక్ట్గా ఖాళీ స్థలాలు వదిలి కాంపౌండ్ వాల్ కట్టుకొని గేట్లు పెట్టుకొని కట్టుకోవాలి, ఎక్కడ కుదురుతుంది? ఉందే స్థలం చిన్నగా 50 స్క్వేర్ యార్డ్స్, 40 స్క్వేర్ యార్డ్స్ స్థలం అంతా ఇల్లు కట్టేసుకుంటాం. కాంపౌండ్ వాల్ ఎక్కడ కడతాం? కాంపౌండ్ వాల్ కడితే మళ్ళీ కొంచెం స్థలం పోతుంది. మొత్తం ఇల్లు కట్టేసి స్థలం అంతా ఇల్లు కట్టేసుకొని ఎక్కడో చిన్నగా ఓపెన్గా పెట్టుకొని ఒక గేట్ అంటూ పెట్టుకుంటారు. ఆ కాస్త అంతా డోర్కి ఎదురుగా. కొన్ని ఇళ్ళకైతే అది కూడా ఉండదు. ఇల్లు కట్టుకోవడమే గగనం, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పెట్టుకొని కట్టుకుంటారు? అంటే అలాంటి వాళ్ళు బాగుంటారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న.